బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి నుంచి రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురుకులాలు, సంక్షేమ పాఠశాలకు కూడా సన్నబియ్యం ఇస్తామన్నారు. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడం వల్ల ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు పెరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో సాగు పెంచామని, రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల వివరించారు. రైట్, సంక్రాంతి నుంచి రేషన్ కార్డు ఉన్నవారికి సన్నబియ్యం ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురుకులాలకు, సంక్షేమ పాఠశాలలకు కూడా సన్నబియ్యం ఇస్తామన్నారు. సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడం వల్ల ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు సాగు పెరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సాగు పెంచామని, రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల వివరించారు. కాబట్టి దయచేసి ఇన్ని వాస్తవాలను కళ్ల ముందు పెట్టుకొని, అధికారం కోల్పోయినటువంటి రాజకీయ పార్టీ ఒకటి, అధికారం కావాలనుకొని కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఒకటి, ఆ ప్రబుద్ధులు ప్రతిరోజు రైతు యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దురదృష్టం, వాతావరణం కూడా అక్కడక్కడ చిరుజల్లులు పడటం. ఈ యొక్క మొదటి రోజు నుంచే, ఈ నెల మొదటి వారం నుంచే దీపావళి అయిపోయాకనే హార్వెస్టింగ్ మొదలైంది. అయినా సరే ప్రభుత్వం అన్ని చర్యలు కొని సుమారు గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణలో ఎన్ని రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఉన్నాయో కుడియడంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా కొనుగోలు జరుగుతుంది. ఉత్పత్తి పెరిగింది, అదేవిధంగా కొనుగోలు పెరిగింది, పేమెంట్లు పెరిగినాయి. అయినా సరే ధాన్యాన్ని 17% మాయిశ్చర్కి అమ్మాలి అంటే రైతు పొలంలో నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబోసుకోవాలి. 3-4 రోజులు ఆరబోస్తే తప్ప మాయిశ్చర్ 17%కి రాదు. అదేవిధంగా బయటికి ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవటానికి ఆరబోయాల్సిన పని లేదు. ఆ ఆరబోసిన రైతుల దగ్గరికి పోయి ఈ రోజు వరకు కొనుగోలు విషయంలో, వరి కొనుగోలు విషయానికి సంబంధించిన అనేక అంశాలు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఒక ప్రక్కన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారు, ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు వారి ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలం పాటు రైతులకు అన్యాయం చేసి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా, రైతులకు మేలు చేయకుండా ముసలి కన్నీరు కారుస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాం. మేము హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా ఒక సంకల్పన, మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకునే ప్రయత్నంలో మా కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసి మా పైన ఆ లెగసీని వదిలిపెట్టి